వ్యక్తిగతంగా అశ్లీల చిత్రాలు చూడడం నేరం కాదని చెప్పేసి మద్రాసు హైకోర్టు ఒక తీర్పునైతే ఇచ్చింది. సెల్ ఫోన్లో పిల్లలకు సంబంధించిన అశ్లీల చిత్రాలు డౌన్లోడ్ చేసి చూస్తున్నందుకు మద్రాసులోనే అంబత్తూరుకు చెందిన ఒక వ్యక్తిపై మద్రాసు హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలైంది. అది విచారణకు వెళ్లిన తర్వాత కోర్టులో హాజరైన ఆ యువకుడు అశ్లీల చిత్రాలు చూసినట్లుగా అంగీకరించాడు. దాంతోపాటు చిన్నపిల్లలకు సంబంధించిన అశ్లీల చిత్రాలు ఎటువంటి డౌన్లోడ్ చేయడం కానీ ఎవరికి షేర్ చేయడం కానీ చేయలేదని చెప్పేసి చెప్పాడు. అలానే ఆ అలవాటు నుంచి బయటపడేందుకు కౌన్సిలింగ్ కూడా తీసుకోవడానికి నిర్ణయించుకున్నట్లుగా ఆ యువకుడు తెలిపాడు. దాంతో మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ ఆనంద్ వెంకటేష్ అశ్లీల చిత్రాలు డౌన్లోడ్ చేసి వ్యక్తిగతంగా చూడడం ఎటువంటి నేరం కాదని, తప్పు లేదని, అది ఇతరులకు షేర్ చేయడమే చట్టరీత్యా నేరమని, 90sలో వారు మద్యపానానికి ధూమపానానికి ఎలా బానిసయ్యారో 20sలో కిడ్స్ అశ్లీల చిత్రాలకు బానిసలయ్యారని, వాళ్లపై నిందల మోపే కన్నా ఆ అలవాటు నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుందని, ఇది పాఠశాల నుంచే ఒక అవగాహనగా తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి మద్రాస్ హైకోర్టు తీర్పునైతే ఇచ్చింది. అంటే ఇక్కడి నుంచి పోర్న్ వీడియోస్ చూడడం అనేది తప్పేం కాదు, అలాగని కరెక్ట్ కూడా కాదు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో